హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 9123. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం భగవద్గీత చాప్టర్ 1 అర్జున విషాద యోగంలోని 4వ, 5వ, 6వ శ్లోకాలను చూసేద్దాం. ఆ శ్లోకాల యొక్క అర్థాలు మరియు వివరణ అయితే చూసేద్దాం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుచ్చకితానా కాశీరాజచ్చ వీర్యవాన్ పురిజిత్ కుంతిభోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వయేవ మహారథా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ 3 శ్లోకాలకు అర్థాలు ఏంటో చూసేద్దాం. అత్ర అనగా ఇక్కడ, శూర శక్తివంతమైన యోధులు, మహాయిషు వాస అనగా గొప్ప ధనుర్ధారులు అని అయితే అర్థం. భీమార్జున సమ అనగా భీముడు అర్జునుడితో సమానమైన, యుధి అనగా యుద్ధ విద్యలో, యుయుధాన అనగా యుయుధానుడు అని అర్థం. విరాట విరాటుడు, చ మరియు మహారథ అనగా 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం అని అయితే అర్థం. దృష్టకేతు అనగా దృష్టకేతుడు, చేకితాన అనగా చేకితానుడు, కాశీరాజ అనగా కాశీరాజు, చ అనగా మరియు, వీర్యవాన్ అనగా విరోచిత, పుర్జిత్ అనగా పురిజితుడు అని అర్థం. కుంతిభోజ అనగా కుంతిభోజుడు, చ అనగా మరియు, నరపుంగవ అనగా ఉత్తమ పురుషులు, యుధామన్యు అనగా యుధామన్యుడు, చ అనగా మరియు, విక్రాంత ధైర్యవంతుడైన అని అర్థం. ఉత్తమౌజ అనగా ఉత్తమౌజుడు, చ అనగా మరియు, వీర్యవాన్ వీరుడైన అని అర్థం. సౌభద్ర సుభద్ర కుమారుడు అని అర్థం. ద్రౌపదేయ ద్రౌపది పుత్రుడు అని అయితే అర్థం. చ అనగా మరియు, సర్వే అనగా అందరును, ఏవ అనగా నిజముగా అని అర్థం. మహారథ అనగా 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు అని అయితే అర్థం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఈ 3 శ్లోకాల యొక్క అర్థాలు. ఇప్పుడైతే ఈ శ్లోకానికి ట్రాన్స్లేషన్ ఏంటో చూసేద్దాం. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధనుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారి యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ట్రాన్స్లేషన్. ఇప్పుడైతే శ్లోకం యొక్క కామెంటరీ చూసేద్దాం. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న మహారథులను చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. ఇక్కడైతే వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు, యుద్ధంలో గట్టిగా పోటీ ఇచ్చేవారే అని అంటున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదైతే 4, 5, 6 3 శ్లోకాలుకి అర్థాలు మరియు వివరణ. Please do like, share and subscribe to my channel. Thank you.